వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ హైదరాబాద్ బులెటిన్ లోకి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ శివారు ప్రాంతంలో సోమవారం సాయంత్రము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం. యాదగిరి 50 సంవత్సరాలు యాదయ్య దంపతులు ద్విచక్ర వాహనంపై సమీపంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని హాజరయ్యారు. చింతల్పల్లి గ్రామం వద్ద ట్రక్ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. వివాదాస్పదమైన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలంగాణలో జాతీయ జనతా పార్టీ బీజేపీ తన సొంత నియోజకవర్గంలో తన స్థానాన్ని బలహీనపరచడం ద్వారా ఆయనకి పెట్టాలని ప్రారంభించినట్లు సమాచారం. గత ఏడాది పార్టీ వీడి కొంతకాలం బీఆర్ఎస్ లో చేరిన గోషామహల్ నియోజకవర్గంలో ప్రముఖ నాయకులు అల్లు పురుషోత్తమాన్ని మళ్ళీ సింగ్ పైన దృష్టి సాధించాలని పార్టీ వేషించింది. హైదరాబాద్ కీసర వద్ద ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు చెందిన బస్సు చెట్టును ఢీకొని పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులను ఎక్కించుకునేందుకు బస్సు వెళ్లడం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో డ్రైవర్ బస్ పై అదుపు తప్పి చెట్టును ఢీకొనడంపై ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి గమనించిన స్థానిక రోడ్డు ప్రయాణికులు విద్యార్థులను రక్షించారు. నగర శివారులో శంకర్పల్లిలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. భారీగా బంగారం, వెండి ఆభరణాలను వెతుకవెళ్లినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారంగా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పి బాలకృష్ణ ఇంట్లో చోరీ